Good morning, guys, and welcome to this session. మనం విండోస్ అడ్మిన్ కానీ అజూర్ అడ్మిన్ కానీ ఎవరికైనా కూడా ఫస్ట్ నేర్చుకోవాల్సిన ప్రీ రిక్వజిట్ ఏంటంటే ఐపీ అడ్రసెస్. ఓకే, అసలు ఐపీ అడ్రస్ అంటే ఏంటి, అవి ఎందుకు వాడతాం మనం? ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే IP addressing is a system that allows devices on a network to identify and communicate with each other అన్నట్టు. ఎగ్జాంపుల్, మన సిస్టమ్ ఉంది ఇక్కడ. ఓకే, పక్కన ఇంకొక సిస్టమ్ ఉంది. ఓకేనా? సో ఈ సిస్టమ్ వచ్చేసి ఈ సిస్టమ్తో కమ్యూనికేట్ చేయాలన్నా, ఇది వచ్చేసి దీంతో కమ్యూనికేట్ చేయాలన్నా మనం ఒక నెట్వర్క్ కేబుల్, ఓకే, నెట్వర్క్ కేబుల్ తోటి ఇవి రెండింటికి కనెక్ట్ చేస్తాం. ఓకే, కనెక్ట్ చేయగానే కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుందా అంటే అవ్వదు. సో దీనికి ఒక అడ్రస్ ఉంటుంది, ప్లస్ దీనికి ఒక అడ్రస్ ఉంటుంది. ఓకేనా? సో ఈ అడ్రస్ని వచ్చేసి ఏమంటారంటే ఐపీ అడ్రస్ అంటారు. ఓకే, ఇది యాక్చువల్గా ఐపీ అడ్రస్లో వచ్చేసి మనకు 2 వర్షన్స్ ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ వర్షన్ వచ్చేసి IPv4, సెకండ్ వచ్చేసి IPv6. IPv4లో ఏంటంటే ఫార్మాట్ ఎట్లా ఉంటుంది అంటే 4 octets డాట్ డాట్ డాట్. ఓకే, 4 octets అంటారు వీటిని. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం 3.4.6.7 ఇది వచ్చేసి ఒక ఐపీ అడ్రస్. ఓకే, ఇట్లా 4 డిజిట్స్గా డివైడ్ చేస్తాం అన్నట్టు. ఈ ఒక్కొక్క దాన్ని వచ్చేసి మనం ఆక్టేట్ అంటాం. ఓకే, అట్లనే దీంట్లో వచ్చేసి ఇది 8 ఆక్టేట్స్ అండి. ఇట్లాంటివి 8 ఉంటాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనకు దీనిలో వచ్చేసి ఐపీ అడ్రస్లు క్లాసెస్. ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఏ. ఓకే, ఏలో ఏంటంటే 1 to 126. మనకు బిలో వచ్చేసి నెక్స్ట్ బి క్లాస్ 128 to 191 అండ్ సి క్లాస్ వచ్చేసి 192 to 223. డి వచ్చేసి 224 to 239. నెక్స్ట్ ఈ ఈ క్లాస్ వచ్చేసి 240 to 255. ఓకే, సో ఇది 4 ఆక్టేట్స్ అనుకున్నాం కదా. దీనిలో ఈ ఒక్క ఆక్టేట్ వచ్చేసి స్టార్టింగ్ నంబర్ అండ్ ఎండింగ్ నంబర్ ఉంటుంది. స్టార్టింగ్ 1, ఎండింగ్ నెంబర్ వచ్చేసి 255. ఓకే, 255 దాటి ఉండదు.
నెక్స్ట్ మనం క్లాస్ ఏ తీసుకుంటే 1 to 126 అన్నాం కదా. 1 to 126 అంటే ఎట్లా ఉంటుంది అంటే 1.0.0.0 నుంచి 126.0.0.0 వరకు, ఇది మొత్తం కలిపితే క్లాస్ ఏ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి 127 కదా. 127.0.0 నుంచి 127 255 దీన్ని వచ్చేసి మనం లూప్ బ్యాక్ ఐపీస్ అంటాము. ఓకే, లూప్ బ్యాక్ టెస్టింగ్ కోసం ఇది ఇంటర్నల్గా అసైన్ అయి ఉంటాయి అన్నట్టు ఈ ఐపీస్, ఈ సిరీస్ మాత్రమే 127 సిరీస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బి క్లాస్. బి క్లాస్లో మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనుకున్నాము, 128 to 191 అనుకున్నాం కదా. 128 అంటే 128.0.0.0 అండ్ ఎండింగ్ ఐపీ వచ్చేసి 191.255.0.0. ఇది బి రేంజ్. ఇది నెక్స్ట్ సి. సి ఎంత అనుకున్నాం మనం, 192.0.0.0 to 223.255.255.0. నెక్స్ట్ క్లాస్ డి. డి వచ్చేసి మనకు 224.0.0 to 239.255.255. లాస్ట్ ఫైనల్ వచ్చేసి ఈ. ఈ ఎంత అంటే మిగిలింది 240.0.0.0 to 255.0.0. ఓకే, కంప్లీట్గా వచ్చేసి ఐపీ క్లాసెస్ గురించి. ఓకే, నెక్స్ట్ జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఇక్కడ వరకు ఉంటే ప్రజెంట్ సరిపోతుంది. గోయింగ్ ఫార్వర్డ్ సబ్ నెట్టింగ్. ఓకే, ఇది చాలా పెద్ద టాపిక్, దీని గురించి కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ సబ్నెట్ మాస్క్. సబ్నెట్ మాస్క్ వచ్చేసి మనకి క్లాస్ ఏ తీసుకున్నాం అనుకోండి, 255.0.0 అండ్ బి వచ్చేసి 255.255.0.0. సికి వచ్చేసి 255.255.255.0. ఓకే, ఇదేంటంటే డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్. ఇది డిఫాల్ట్గా ఇది ఉంటుంది. సో మనం మన రిక్వైర్మెంట్ని బట్టి మనం దీన్ని చిన్న చిన్న సబ్నెట్లుగా డివైడ్ చేస్తాము. సో దాన్ని ఏమంటారంటే సబ్నెటింగ్ అంటారు. ఓకే, దీని గురించి మళ్ళీ మనం సపరేట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, this is the just basic information about the IP addressing. Okay guys, thank you for watching and subscribe to my channel. Thank you.